నమస్కారం. రుద్రా న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోయడ మండలం తంగలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల స్వాగత నృత్యాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రసంగాలు, పాటలు, పచ్చదనం, స్వచ్ఛతనంపై మోటివేషన్ కళా ప్రదర్శనలు అబ్బురపరిచేలా ఉన్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలను సాదరంగా ఆహ్వానించారు. విద్యార్థులు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, నృత్యాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. పాము మాధవి ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. మనోజ్ టీ భ్రీవాలా ఫౌండేషన్ ప్రతినిధి గోపాలరావు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 25,000 రూపాయల విలువ గల స్పోర్ట్స్ సామాగ్రిని మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలకు ₹1,00,000 విలువ గల ఫర్నిచర్ని అందజేశారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా మరెన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా మన పాఠశాలకు సమకూర్చేందుకు కృషి చేయాలని అన్నారు. అలాగే వికాస భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టాయిలెట్స్ క్లీనర్ మిషన్ని అందజేస్తున్నామన్నారు. ఈ వేడుకలలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, మాజీ ప్రజాప్రతినిధులు, సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకురాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన కోసము స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన పండుగ దినం ఇది, స్వాతంత్ర దినం. అందుకే మనందరం కూడా
ఈరోజు భారతీయులమందరం కూడా స్వేచ్ఛాగాలు పీల్చుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పర్వదినము మనము 15th August. We got the independence on 15th August 1947. From that we are celebrating this బ్యూటిఫుల్ ఫంక్షన్. ఎవ్రీవన్ దీన్ని మనకి దసరా పండుగ ఉంటుంది,